హలో అండి అందరికీ. రీసెంట్గా మన దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు తన ఉపరాష్ట్రపతి పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈయన రాజీనామా ఎందుకు చేస్తాడు ఇంత ఆల్ ఆఫ్గా సడన్గా అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే దీని మీద ఆయన చెప్తుంది అంటే నాకు ఆరోగ్య కారణాలు ఉన్నాయి, అందుకోసమే రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడమే జరుగుతుంది. అయితే మేబీ దీని వెనక ఆరోగ్య కారణాలే లేవు, సంథింగ్ దీని వెనక ఏదో రాజకీయం నడిచింది, అంటే ఈ రాజీనామా వెనక ఏదో రాజకీయం నడిచిందన్న చర్చ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే పార్లమెంట్ సమావేశాలకి కొన్ని రోజుల ముందు ఆయన రిటైర్మెంట్ ప్రకటించేవాడు, అంటే పదవికి రాజీనామా చేసేవాడు. కానీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన ఒక్కరోజు తర్వాతే ఆయన రాజీనామా ప్రకటించడం వెనక సంథింగ్ ఏదో నడిచిందన్న బలాలైతే సంథింగ్ ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి అనమాట. అయితే ఈ సందర్భంగా మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే రీసెంట్గా ఈయన ఒక విషయంలో ప్రతిపక్షాలకి అనుకూలంగా వ్యవహరించారు. దానివల్లే ఈయన మీద కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ మోడీ గారు సీరియస్ అయ్యారు. అందుకోసమే ఆయన మనస్తాపానికి గురయ్యి రాజీనామా చేశారు అని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. ఆ విషయం ఏంటి అంటే ఈయన మీద కోపడటానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలతో దొరికిన జడ్జి ఉన్నారు కదా యశ్వంత్ వర్మ, ఆ యశ్వంత్ వర్మ మీద ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు అభిశంసన తీర్మానం పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి ఈయన అంగీకారం తెలిపారు, జగదీప్ ధన్కర్ గారు అంగీకారం తెలిపారు. అయితే ఆ నిర్ణయం మీద లోక్సభలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ప్లాన్తో ఉందన్నమాట. అయితే ఒకవైపు మేము ప్లాన్ చేస్తుండగా, అంటే ఒకవైపు మేము తీర్మానం ప్రవేశపెడుతుండగా మీరు ఎందుకు రాజ్యసభలో ఈయన మీద అభిశంసనకి అనుమతించారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈయన మీద సీరియస్ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుకోసమే ఆయన కొంచెం మనస్తాపానికి గురయ్యారు. ఆయన నిర్వహించిన పిఏసీ సభకి జేపీ నడ్డా అలాగే కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు కూడా హాజరు కాలేదు. అందుకోసం ఆయన తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేశారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఆయన కొంచెం ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించుకున్నాడు, ఏదైతే యశ్వంత్ వర్మ జడ్జి కేసులు అని చెప్పేసి కొంచెం మోడీ లాంటి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కొంచెం సీరియస్ అవడంతో ఆయన ఈ పదవి వద్దని చెప్పేసి ఆయన రాజీనామా చేసిందని మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.